ఎప్పుడు అనుకుంటుంటాం ఏదైనా సాధించాలన్నా, ఏదైనా లక్ష్యాన్ని ఛేదించాలన్నా నిద్ర మానుకుని పనిచేయాలని. చాలా పాటల్లో కవులు కూడా రాస్తుంటారు, నిద్ర మానుకోరా మేలుకోరా అని చెప్పి. మేలుకోవటం, నిద్ర మానుకోవడం అంటే లిటరల్ సెన్స్లో నిద్రపోకుండా పని చేయమని కాదు, కావాల్సినంత నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటూ పనిచేయమని. మనిషికి సర్కేడియన్ రిథమ్, సర్కేడియన్ క్లాక్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనకు ఒక జీవక్రియ ఉంటుంది. ఆటోమేటిక్గా నిద్ర రావటం, ఆకలి వేయటం ఇవన్నీ కూడా ప్రతి 24 అవర్స్కి ఒకసారి మనకు ట్యూన్ అయిపోయి ఉంటాయి. మన బాడీ దానికి ఎకస్టమ్ అయి ఉంటుంది అనమాట. ఆ స్లీప్ సైకిల్ కనుక దెబ్బతింటే మనం 2-3 రోజులు పనిచేయగలం, కానీ 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఒకే రకంగా పనిచేయలేం. ఇదే చర్చ ఈ మధ్య ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన, ఇప్పుడు కూడా ఆయన టాప్ 5లో ఉన్నారనమాట. రిచెస్ట్ పర్సన్స్లో 5th పర్సన్ ఇప్పుడు. ఒకప్పుడు 1st పర్సన్. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైన ఒకప్పుడు బిల్ గేట్స్ కూడా చెప్పారనమాట. తాను 30-40 ఇయర్స్ మధ్య ఉన్నప్పుడు నిద్ర మానుకుని పనిచేసేవాడిని. నిద్ర కేవలం సోమరిపోతులే పోతారు, నిద్ర ఎక్కువ పోకూడదని చెప్పి, మేలుకుంటే చాలా గొప్ప పనులు చేయొచ్చు అని చెప్పి ఆయన పూర్తిగా నిద్ర చాలా తక్కువ పోయేవాళ్ళంట. అప్పట్లో ఆయన గురించి చాలామంది చాలా డిస్కషన్ కూడా చేసేవాళ్ళంట. ఆయన 4 అవర్సే పడుకుంటారా, 2 అవర్సే పడుకుంటారని. ఇన్ఫ్యాక్ట్ బిల్ గేట్సే చెప్పారనమాట, నేను 30-40 ఇయర్స్ ఆ వయసులో ఉన్నప్పుడు సరిగ్గా పడుకునేవాడే కాదు, ఆ నిద్రపోవడం వల్ల టైం అంతా వేస్ట్ అయిపోద్ది అని నమ్మేవాడిని, పడుకోకుండా పనిచేసేవాడిని. కానీ అది బాడీ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూస్తుందో తర్వాత ఆయన రియలైజ్ అయ్యారంట. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫాదర్ అల్జీమర్స్ వచ్చి చనిపోయిన తర్వాత ఎక్కువ రియలైజ్ అయ్యారంట. మనిషికి మెంటల్ హెల్త్ బాగుండాలంటే, మనిషి అన్ని పనులు సరిగ్గా చేసుకోవాలంటే, జీవితాంతం సస్టైనబుల్గా మనిషి ఉండాలంటే సమతుల్యమైన నిద్ర ఉండాలని చెప్పి బిల్ గేట్స్ చెప్పారు. మీరు గమనించండి, వారెన్ బఫెట్ కానీ బిల్ గేట్స్ కానీ ప్రపంచంలో ఎవరైతే చాలా పైకి వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ను ఆపుకుని పైకి రాలేదు, వాళ్ళ నిద్రను ఆపుకుని పైకి రాలేదు, అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ పైకి వచ్చారనమాట. ఇన్ఫ్యాక్ట్ బిల్ గేట్స్ ఒక బుక్ చదివారంట, మాథ్యూ వాకర్ రాశారు, వై వి స్లీప్ అని చెప్పి. దానిలో ఆ మాథ్యూ వాకర్ అనే న్యూరో సైంటిస్ట్ అనమాట. మనిషి న్యూరలాజికల్ రిథమ్స్ బాగుండాలంటే, మనిషికి నరాల ప్రక్రియ కానీ మెంటల్ సిస్టమ్స్ బాగుండాలంటే రోజుకి 7-8 గంటలు పడుకోవాలని చెప్పి బిల్ గేట్స్ గారు ఆ పుస్తకం నుంచి నేర్చుకున్నారంట. సో ఇప్పుడు ఆయన 7 to 8 అవర్స్ మినిమం నిద్రపోతారంట. ఇంతకుముందు నిద్ర ఎంత తక్కువ పోతే బాగుండనుకునే ఆయన ఇప్పుడు ఎంత చక్కగా నిద్రపోతున్నాను, ఎంత డీప్గా నిద్రపోతున్నాను, రోజు 7-8 అవర్స్ పడుకుంటున్నాను లేదని ఆలోచిస్తున్నారంట. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మనం ఆలోచిస్తుంది అంటే లైఫ్లో దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలికంగా ఏమైనా సాధించాలనుకున్న వాళ్ళు రోజు నిద్ర మానుకుని దినచర్యలు జీవ ప్రక్రియలు మానుకుని పనిచేయమని కాదు, ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా ఒక డిసిప్లిన్తో జీవనం సాగిస్తే మనం ఎక్కువ కాలం మనం అనుకుని చేయొచ్చు అనమాట. సో నిద్ర మానుకుని పనులు చేయమంటే పూర్తిగా నిద్ర మానుకుని కాదు, నిద్ర పోతూనే జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన పనులు జాగ్రత్తగా చేయమని. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఎవరికైనా సరే లైఫ్లో పనికొచ్చే సూత్రం ఏంటంటే బ్యాలెన్స్ యువర్ లైఫ్. లైఫ్లో ఆ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక పొలిటికల్ థింకర్ ఉంటారు అరిస్టోటిల్ అని చెప్పి, ఆయన కూడా ఒక సిద్ధాంతం చెప్తారు, గోల్డెన్ మీన్, నథింగ్ ఇన్ ఎక్స్ట్రీమిటీస్. ఏది ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళకూడదు, ఏది వైపరీత్యంగా ఉండకూడదు, అతి నిద్ర లేదా అసలు నిద్ర లేమితనం ఏది ఉండకూడదు, మనిషి చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి అని చెప్పి. సో స్లీప్ వెల్, ఎప్పుడైతే బాగా నిద్రపోతారో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ కూడా చాలా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను పగలంతా పనిచేస్తుంటాను కదా, నైట్ నిద్రపోయేటప్పుడు చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు ఏం చెప్పానో, ఏది మాట్లాడానో కొన్నిసార్లు నిద్రలో అవి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. తెలియకుండానే ఆ స్లీప్లో కళల రూపంలోనో అలంకల రూపంలోనో మనకి ఏదో ఒకటి కనిపిస్తూ తెలుస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం దినచర్యలో ఒక భాగమే అనుకోవాలి. కాబట్టి డీప్ స్లీప్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ సక్సెస్. నిద్ర మానుకుని సక్సెస్ సాధించడం కాదు, అవసరమైనంత అతి నిద్ర కాకుండా, బద్ధకం కాకుండా, అట్ ద సేమ్ టైం లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలి.